మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి అయితే క్రేజీ అప్డేట్ తో ఈ రోజు మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, వశిష్ఠ మల్లాడి దర్శకత్వంలో చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న సినిమా విశ్వాంబర. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారు అయితే అరుదైన రేర్ రికార్డు కూడా అందుకున్నారు. ఇప్పటికీ తనకు తానే పోటీ అంటూ మరోసారి నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ రైట్స్ కూడా భారీ మొత్తంలోనే అమ్ముడైపోయింది. ఇంతకీ విశ్వాంబర మూవీ అయితే ఓవర్సీస్ లో ఎన్ని కోట్లకు అమ్ముడుపోయిందనే విషయం తెలుసుకుందాం. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న తాజా సినిమానే విశ్వాంబర. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా అయితే విడుదల కాబోతుంది. ఇక విశ్వాంబర సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఏమిటంటే, రిలీజ్ కైతే సంవత్సరం సమయం ఉన్న సందర్భంలో కూడా ఈ సినిమాను ఓవర్సీస్ లో ఫ్యాన్సీ రేట్ కి అమ్మేశారు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే హైయెస్ట్ రేట్ కి అమ్ముడుపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది మెగాస్టార్ చిరంజీవి గారి ఖాతాలో మరో రేర్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. విశ్వాంబర ఓవర్సీస్ రేట్స్ అయితే 18 కోట్ల రూపాయలకైతే ఇచ్చేశారట. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ మొత్తంలో ఓ సినిమాకు ఓవర్సీస్ హక్కుల ద్వారా ఇంత మొత్తం రావడం అనేది ఇదే మొదటిసారి. సీనియర్ హీరోలలో 15 కోట్లకు పైగా ఓవర్సీస్ ద్వారా ఇంత అమౌంట్ అయితే ఎవరికీ రాలేదు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి 156వ సినిమా కావడం, అందులోనూ సోషో ఫ్యాంటసీ యాక్షన్ సినిమాగా విశ్వాంబర మూవీని రూపొందించబోతున్నారు. వశిష్ఠ దర్శకుడుగా పరిచయమైన బింబిసార సినిమా కూడా ఆ తరహా చిత్రమే. ప్రజెంట్ అయితే ఓవర్సీస్ ఆడియన్స్ అయితే ఇలాంటి సినిమాలు చూడడానికైతే చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా అయితే అక్కడ ఏకంగా $6 మిలియన్ అయితే రాబట్టింది. సో ఫారిన్ డిస్ట్రిబ్యూటర్లు అయితే సినిమాకు మంచి రేట్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ ఇచ్చిన ఆనందంలో ఉన్న అభిమానులకైతే ఈ విశ్వాంబర ఓవర్సీస్ రైట్స్ తో మరో చిరు సంతోషాన్ని కలిగిస్తుందని కూడా చెప్పొచ్చు. ఇక విశ్వాంబర మూవీలో రానా దగ్గుపాటి విలన్ గా చేస్తున్నాడనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సినిమాలో రానా నటిస్తున్నాడా లేదా అనే వివరాలు తెలుసుకుందాం. విశ్వాంబర సినిమాలో విలన్ పాత్రకు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన రానా దగ్గుపాటిని సంప్రదించినట్టయితే టాక్ కూడా వచ్చింది. ఈ విశ్వాంబర మూవీ కథ, అందులో రానా పాత్ర విన్న తర్వాత రానా కూడా వెంటనే ఓకే కూడా చెప్పారట. అయితే రానాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా అతి త్వరలోనే ప్రకటించబోతున్నారనే విషయం కూడా తెలిసింది. ఇక ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ కాగా, కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి సుస్మితా కొనిదెల. ఇక ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. చోటాకే నాయుడు కెమెరామ్యాన్ గా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.